ఒకసారి సవిత మేడం అని బెంగుళూరులో తను మరి నైట్లో కూర్చొని చేస్తుంటే వాళ్ళ కూతురేమో డాక్టర్ అనమాట. ఆమె చెప్పేసింది అనమాట, అమ్మ నువ్వు ఎలా చేస్తున్నావు, మరి నిద్రపోకపోతే చాలా ప్రాబ్లమ్స్, డాక్టర్స్గా మేము చదువుకున్నామని ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి కదా, నువ్వు ఆల్రెడీ ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే, నేను ఆల్రెడీ ఆవిడ కూడా వాళ్ళ కూతురు కూడా వాళ్ళ అత్తగారింటికి వెళ్ళి వచ్చింది, ఒక 6 నెలలు అయిపోయింది. 6 నెలలు ఏం చేస్తున్నావు, అదేంటమ్మా అసలు అని అంటే, 6 నెలలు ఏం చేస్తాను, బాగానే ఉందమ్మా, నాకు హెల్త్ అన్ని కూడా బాగానే ఉన్నాయమ్మా, చేస్తాను అంటే, లేదమ్మా అసలు అని ఇద్దరు గొడవ పెట్టుకుంటున్నాం, డాక్టర్గా నాకు తెలుసు కదా ఇలా చేయకూడదు అంటే, వాళ్ళ అల్లుడు ఉన్నారు అనమాట. వాళ్ళ అల్లుడు ఉండి, సరే ఈ మధ్యలో మనకు సామ్సంగ్ వాచ్ ఉందన్న వాళ్ళ దగ్గర, ఇలా ఎనీ డిజిటల్ వాచ్ ఇది ఉంది కదా, దీని లోపల మేడం కూర్చుంటున్నారు కదా, ఆవిడ కూర్చున్నప్పుడు నిద్ర అసలు కూర్చుని నైట్లో ధ్యానంలో కూర్చుంటున్నారు, కానీ నిద్ర వస్తున్నట్టుగా మనం హార్ట్ రేట్ని బట్టి చెక్ చేస్తుంది అన్నమాట. సో ఆ నిద్ర అనేది వస్తుందా లేదా, శరీరం రిలాక్స్ అవుతుందా లేదా చెక్ చేద్దాము అని చెప్పి మేడంకి, వాళ్ళ కూతురికి, వాళ్ళ అల్లుడికి, వాళ్ళ ఆయనకి, నలుగురికి 4 వాచ్లు పెట్టేసి చెక్ చేస్తే మేడంకి ఎప్పుడు కూడా 97% స్లీప్ ఎఫిషియన్సీ వచ్చేది. 95-97%. మిగతా వాళ్ళందరికీ 80-85% మాత్రం. 85 ఎప్పుడు దాంట్లో మిగతా నాన్ గుడాకేషాస్ అంటే, గుడాకేష అంటే మన చెప్పే టెక్నాలజీ, గుడాక అంటే నిద్ర, ఈష అంటే మాస్టరీ అన్నమాట. ఈ టెక్నాలజీ ద్వారా మనము రాత్రుల్లో, ఇది ఈశ్వరుడు అంటే శివుడు చేసే సాధన అనమాట. ఆయన రాత్రుల్లో రాత్రి పగలు చేస్తుంటాం. మన మహాశివరాత్రి నాడు అందుకే జాగరణ ఉండడం అంటే రాత్రిపూటంతా మనము ధ్యానం చేయమని చెప్తున్నాం. జాగరణ ఎందుకంటే అంటే, ఇది ఏమవుతుంటే మన శరీరం నిద్రపోయింది, కూర్చున్నాం, శరీరం కదలకుండా ఉంటే రిలాక్స్ అయిపోతుంది అన్నమాట. నిద్రపోయినట్టు అంత స్థితిలో అంత రిలాక్స్ అవుతుంది. సో మనసు కూడా మనం ధ్యాన పద్ధతి ద్వారా మనసు శాంతం చేస్తాం. శరీర విశ్రాంతి, ఇప్పుడు కదలకుండా శరీర విశ్రాంతి ఉంది, మనసు కూడా శాంతమైంది. అక్కడ ఏంటి జాగరణ అంటే, జాగరణ దేని పట్ల జాగృతమై ఉండాలన్నమాట. దేని పట్ల అంటే మన ఆత్మ లోపల ఆనందం పట్ల, మన కేవలం చైతన్యం పట్ల మనం అవేర్నెస్ తో ఉంటాం అన్నమాట. అలానే మనం ఏమాత్రం శరీరము కానీ మనసు కానీ కొంచెం ఇబ్బందిగా ఉందంటే, మళ్ళీ దాన్ని చూసుకుని మళ్ళీ కొంచెం రిలాక్స్ చేసుకోవాలి, శరీరం కానీ మనసు కానీ రిలాక్స్ చేసుకుని ఆ టెక్నిక్ నేర్పిస్తాం అన్నమాట. కాబట్టి ఇది ఏంటంటే, దీనివల్ల డీప్ స్లీప్ కన్నా డీప్ గా వెళ్ళి అక్కడ ఉండడం అని ఒక థిక్ నాథ్ తాన్ అనే ఒక గ్రాండ్ మాస్టర్ గా చెప్పారన్నమాట. వియత్నాం థిక్ నాథ్ ధ్యానం అంటే ఇది డీప్ స్లీప్. ఇది మామూలు ఇక్కడ ఉంటాం, రిలాక్సేషన్, డీప్ రిలాక్సేషన్, డీప్ స్లీప్ కన్నా ఇంకా డీప్ గా అక్కడ ఉండడం ధ్యానం అని చెప్పారు అనమాట. అది అలా ఉండడానికి అంటే అవేర్నెస్ కావాలి, మన ఎరుక కావాలి, మనం ఎక్కడ ఉంటున్నామో తెలుసుకుని ఎక్కడ మళ్ళీ ఇంకా డీప్గా వెళ్ళిపోయి అక్కడ లోపలికి వెళ్ళి అక్కడ ఉంచడం అనమాట. మళ్ళీ మనం మన శరీరాన్ని రిలాక్స్ ఉంచుకోవడం, మనసును రిలాక్స్ ఉంచేందుకు ఆ టెక్నికే ఈ ధ్యాన పద్ధతి అనమాట. కాబట్టి వీటికి ఏంటంటే డీప్ స్లీప్ ఎఫిషియన్సీ పెరిగింది. అప్పటి నుంచి ఇంకా నేను ఈ 6,000 మందికి కూడా నేర్పించే క్రమం లోపల వాచెస్ కూడా అందరూ కొనుక్కోండి, వాచ్ లోపల మీరు చెక్ చేసుకోనని చేస్తే, అసలు ఎంత నిద్ర ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా వెంటనే వచ్చిన ఒక 3-4 రోజుల్లో వాళ్ళకి ఏంటంటే అందరూ చెప్తారన్నమాట. నిద్ర ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా అంటే, అండి మాకు నిద్ర అంటే ఎలా అంటే మాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, ఒక హాఫ్ అన్ అవర్ ఎప్పుడైనా నిద్ర పట్టింది అనుకోండి చాలా సంతోషపడతాను, ఒక 2-3 రోజులు నేను బతికేస్తాను అని ఒక సంతోషపడతాను. అటువంటి నిద్ర ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా ఇది ఒక ఎలా ఉంటాయంటే, వాళ్ళకి ఈ కోర్సులోకి వచ్చిన వెంటనే, మనది కలిసిన వెంటనే మాత్రం జస్ట్ ఒకసారి ఈ వీడియో విన్న వెంటనే కూడా వాళ్ళకి ఆ రోజు నైట్ నుంచి నిద్ర పడడం స్టార్ట్ అవుద్ది కొన్ని రోజులు. ఎందుకంటే ఇది నేను అంత సాధన చేశాను కాబట్టి నిద్రపైన అంత పట్టు తీసుకురావడమే గుడాకేశ అంటే శరీరం నిద్రపోవాలి, మనసు శాంతంగా అయిపోవాలి, మనసులో ఆలోచన, అప్పటి నుంచి మనం ధ్యానం చేయాలి. అప్పుడు మనం ధ్యానం అంటే ఏంటి, ఎరుకతో, దేని పట్ల ఎరుక, ఆత్మ లోపల ఆనందం పట్ల, చైతన్యం పట్ల ఎరుకతో ఉండాలి.